హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీలో ఎంతమందికి డి బుక్ గురించి తెలుసు? డి బుక్ అంటే డెవిల్స్ బుక్ అని, ఇంకా డెమోనిక్ బుక్ అని అర్థమైతే వస్తుంది. మరి మీలో ఇప్పటికీ కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. యాక్చువల్గా ఈ డి బుక్ అనేది పూర్వకాలం నాటి ఒక రియల్ ఇన్సిడెంట్. అయితే ఎవరైనా కోరికలు తీరకుండా మరణించినప్పుడు వారి యొక్క గోళ్లను, ఇంకా జుట్టును, రుధిరాన్ని, రక్తాన్ని ఆధారం చేసుకొని ఒక బుక్ను అయితే సృష్టించేవారు. ఆ బుక్లోని ఏవో కొన్ని మంత్రాలు, తంత్రాలతోని ఒక బాక్స్ లాంటిది ఏర్పరిచి అందులోని ఆ బుక్ని అయితే పెడతారు. మరి ఎవరైనా తెలియకుండా అలా దాచి ఉన్న ఆ బాక్స్ని టచ్ చేసినా, లేకపోతే ఆ బుక్ని తెరిచినా అందులో ఉన్న ఆ డెమానిక్ పవర్ బయటకు వస్తుందని, వాళ్ళని 6 రోజుల్లోనే వాళ్ళతో పాటు వాళ్ళ లోకానికి తీసుకువెళ్ళిపోతుందని వాళ్ళైతే బాగా నమ్మేవారు. అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు తయారు చేస్తారు అనంటే, కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ చేత ఏదైనా పని చేయించుకోవడం కోసం ఇలాంటి పుస్తకాలను అయితే తయారు చేస్తూ ఉండేవారు. మరికొంతమంది వాళ్ళు కోరిక తీరకుండా చనిపోయినందుకు వాళ్ళ తాలూకు వాళ్ళ కోరిక తీరేందుకు, వాళ్ళు ఇలా డెమోనిక్ పవర్స్గా మారేందుకు ఇలాంటి పుస్తకాలను అయితే తయారు చేసేవారంట. మరి రాను రాను ఇదైతే అంతరించిపోయింది. కానీ ఇప్పటికీ అలాంటి పుస్తకాలు మన ప్రపంచంలో చాలానే ఉన్నాయని, పొరపాటున తెలియకుండా తీసినా కూడా దానివల్ల ప్రమాదం జరుగుతుందని, కేవలం 6 రోజుల్లోనే నరకాన్ని చూసి వాళ్ళు చనిపోవడం జరుగుతుందని, అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళకి కూడాను దానివల్ల ఎంతో బ్యాడ్ ఎఫెక్ట్ కలుగుతుందని అందరూ నమ్ముతారు. మరి ఈ పుస్తకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో ఫుల్గా చూడాల్సిందే. మరి అర్ధరాత్రి 1 గంట అయితే అవుతుంది. ఏవో చిన్నగా శబ్దాలు అయితే వినబడుతున్నాయి. తను అప్పుడే పనిచేసి వచ్చి పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏవో శబ్దాలు తనకి నిద్ర లేకుండానైతే చేస్తుంది. బాగా డిస్టర్బ్ అయ్యి లేచి కూర్చుంది. తను ఎదురుగా ఒక పెట్టె. ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్దాలు అది అతి దారుణంగానైతే వినిపిస్తున్నాయి. ఆ పెట్టెలో నుంచి ఏదో మెరుస్తున్నట్టుగానైతే కనిపించింది యానీకి. వెంటనే యానీ లేచి అక్కడికైతే వెళ్ళింది. పెట్టిని తీక్షణంగానైతే చూస్తుంది. ఆ పెట్టి తెరవాలంటే దానికున్న తాళాన్ని తీయాలి. ఆ తాళం ఎలా వస్తుంది? అబ్బా, ఈ పెట్టెలో అసలు ఏంటుంది అని చెక్ చేస్తుంది. పక్కనే ఉన్న కొన్ని టూల్స్ తీసుకొని ఎలాగే ఆ తాళాన్ని బదలుగొట్టి పెట్టిని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యింది. పక్కనున్న చిన్న హ్యామర్ అయితే తీసుకుంది. ఈలోగా పెట్టిలో నుంచి ఏదో కదులుతున్నట్టుగానైతే అనిపించింది. స్టన్ అలానే ఉండిపోయింది. పెట్టిని తీక్షణంగా చూస్తూ కంప్లీట్గా దాని ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయింది. తన చేతిలో ఉన్న సుత్తితోని గట్టిగా ఆ తాళం మీద అయితే మోదింది. వెంటనే తాళం అయితే తెరుచుకుంది. అంతే మరి, అది తెరుచుకున్న వెంటనే అందులో నుంచి ఏదో ఒక శబ్దం. గట్టిగా ఒక అరుపు. ఆ తర్వాత పెట్టెని ఓపెన్ చేయగానే అందులో నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం
బయటకొచ్చినట్టుగానైతే అయ్యింది. ఒక్కసారిగా యానీ తుల్లిపడి వెనక్కి వెళ్ళి పడిపోయింది. అంతే, ఎదురుగాను మెరుస్తున్న ఒక పుస్తకం అయితే కనపడుతుంది. అంత జరుగుతున్న యానీ మటుకు కంప్లీట్గా దాని ట్రాన్స్లోనైతే ఉంది. వెంటనే వెళ్ళి ఆ పుస్తకాన్ని తెరిచింది. అంతే, అందులో నుంచి ఒక మెరుపు. ఏవో రుధిరంతో రాసిన అక్షరాలు కనబడుతున్నాయి. లేదు లేదు, అందులో నుంచి శబ్ద తరంగాలుగా ఆ అక్షరాలు వినబడుతున్నాయి. అంతేకాదు, అవి ఏవో మంత్రాలలాగా అయితే ఉన్నాయి. తనకి ఏమీ అర్థం కావట్లేదు. వెంటనే రూమ్ అంతా చల్లగా నిశ్శబ్దంగా మారిపోయింది. తన వెనకాతల ఇప్పుడు ఒక నల్లటి ఆకారం పచ్చటి కళ్ళతోని తన్నే చూస్తూ తన చుట్టూనైతే చేరింది. ఒక్కసారిగా యానీ బుక్ అయితే క్లోజ్ చేసేసింది. అంతే, అప్పటి వరకు తన చుట్టూ జరిగిందంతా నార్మల్గానైతే మారిపోయింది. యానీకి ఏం జరిగిందో గుర్తులేదు. ఆ పుస్తకాన్ని తన బెడ్ పక్కనే పెట్టి తను పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి తన వెనకాతలే ఎవరో పడుకొని ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది యానీకి. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నిశ్శబ్దం. రూమ్ అంతా చల్లగా మారి ఏదో కుళ్ళిన వాసన అయితే వస్తుంది. తనకేమీ అర్థం కావట్లేదు. ఏంటి వాసన? ఉన్నట్టుండి అని లేచి లైట్ వేసి అంతా చెక్ చేస్తుంది. కానీ అక్కడ ఏమీ లేదు. నాకేందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటూ మళ్ళీ పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది యాన్. ఈలోగా తనకి ఎవరో పిలుస్తున్నట్టుగానైతే వినిపిస్తుంది. అది కూడా దూరంగా ఉన్న కిటికీలో నుంచి. ఎవరది అని వెనక్కి తిరిగి చూసింది. ఒక నల్లటి ఆకారం తన్నే చూస్తూ తన్నైతే పిలుస్తుంది. తనతో పాటుగా ఆ బుక్ ఉన్న బాక్స్ కూడా అక్కడే కనబడుతుంది. అంతే, యానీ దాన్ని అలానే చూసుకుంటూ ఉండిపోయింది. యానీ, బయటికి రా, బయటికి రా అని పిలుస్తుంది ఆ ఆకారం. అంతే, తను అక్కడి నుంచి లేచి గార్డెన్లోకి అయితే వెళ్ళింది. అక్కడున్న ఆకారం ఇంతై అంతై అంతంతై అతి భయంకరంగానైతే మారిపోయింది. యానీ అది చూడగానే గట్టిగా అరిచి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. గార్డెన్లో అలా ఎంతసేపు అయిందో ఎవ్వరికీ తెలియదు. మర్నాడు మార్నింగే గార్డెనరు అక్కడ మొక్కలకి నీళ్లు పోస్తుండగా యానీ అక్కడ పడిపోయి అయితే కనిపించింది. అయ్యో, అమ్మగారు అమ్మగారు అంటూ దగ్గరికి వెళ్ళి లేపడానికైతే ప్రయత్నిస్తున్నాడు. కానీ అప్పటికే యానీ ఒళ్ళంతా కూడా కాలిపోతుంది. అయ్యో అమ్మగారు అమ్మగారు అంటూ లోపలికైతే వెళ్ళాడు. యానీ వాళ్ళ అమ్మ నాన్న బయటికి వచ్చి యానీ పరిస్థితి చూసి లోపలికైతే తీసుకువెళ్లారు. డాక్టర్ని పిలిపిస్తే డాక్టర్ అంతా చెక్ చేసి ఏం లేదండి, జస్ట్ వైరల్ ఫీవర్ అంతే అంటూ ఏవో మందులు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే యానీ మటుకు నిద్దట్లోనే ఏవేవో కలవరేస్తూ ఉంది. నన్ను వదిలే వదిలే నన్ను, నేను రాను అని అంటుంది. యానీ యానీ వాట్ హ్యాపెండ్ డియర్ అంటూ వాళ్ళ అమ్మ నాన్న పక్కనే వచ్చి కూర్చున్నారు. కానీ సృహలో లేని యానీ ఏదేదో కలవరిస్తూ అలానే ఉంది. అసలు యానీకి ఈ బుక్ ఎలా దొరికింది? ఎందుకు ఇలా మారిపోయింది? ఆ పుస్తకంలో ఉన్న డెమోన్ ఎవరు అని తెలుసుకోవాలంటే ఒక 2 రోజుల క్రితం యానీ వర్క్ చేస్తూ ఉండగా వాళ్ళు వర్క్ చేస్తున్న ప్రదేశంలోని తనకు ఆ పెట్టె అయితే దొరికింది. అది చాలా పురాతన కాలం నాటి పెట్టని, దీని గురించి పరిశోధన చేసి అసలు అందులో ఏంటుందో తెలుసుకోమని యానీకి అయితే చెప్పారు. మరి అది మొదలు యానీ ఆ పెట్టెని ఎలా ఓపెన్ చెయ్యాలి అని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ విఫలమైపోయింది. మరి యానీ తనతో పాటు ఆ పెట్టెని ఇంటికైతే తీసుకువచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాతే ఇదంతా జరుగుతుంది.
మొత్తానికి మధ్యాహ్న సమయానికి కొంచెంగా స్పృహలోకి అయితే వచ్చింది మ్యా. కాస్త బాగానే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈలోగా వాళ్ళమ్మ పైకి వచ్చి, యానీ, ఆర్ యు ఆల్ రైట్ అని అడుగుతుంది. ఆ, బాగానే ఉన్నానమ్మా అని చెప్తూ తను రూమ్ అంతా కూడా వెతుక్కుంటుంది. ఏంటి వెతుకుతున్నావు అని అడుగుతుంటే, ఆహా ఏం లేదు, నిన్న నిన్న నా టేబుల్ మీద ఒక పుస్తకం ఉండాలి, అది ఏదా అని చూస్తున్నానమ్మా అని చెబుతుంది. పుస్తకమా? నీ రూమ్లో నుంచి ఏం తీయలేదమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతుకు అని చెప్పి తనైతే వెళ్ళిపోయింది. ఈలోగా మళ్ళీ రూమ్ అంతా చల్లగానైతే మారిపోయింది. ఈసారి తన బెడ్ కింద నుంచి ఏదో మెరుస్తూ కనపడుతుంది. ఏంటది అని కిందకి వంగి చూసేసరికి అక్కడ ఆ నల్లటి ఆకారం మళ్ళీ అలానే యానీ కళ్ళలోకి చూస్తూ దగ్గరికైతే వచ్చేసింది. అంతే, యానీ ఉన్నట్టుండి తన రూమ్లో ఉన్న షార్ట్ హ్యాండ్ బ్లేడ్ తీసుకొని తన చేతిని తానే కోసుకుంది. అంతే, రక్తం వస్తుంటే ఆ నల్లటి ఆకారం తన దగ్గరికి వచ్చి తన నోటితోని ఆ రక్తాన్ని మొత్తం పీల్చేస్తుంది. అంతే, యానీ కంప్లీట్గా వీక్ అయితే అయిపోయింది. తనకు తెలియకుండానే స్పృహ కోల్పోయి అలా పడిపోయింది. ఇంకా రాత్రి 9 అవుతుంది. యానీ రూమ్లో నుంచి చప్పుళ్ళైతే లేవు. యానీ, ఫుడ్ రెడీ అయ్యింది, భోజనానికి రా అంటూ వాళ్ళ అమ్మ అయితే పిలుస్తోంది. కానీ అటుపక్క నుంచి సమాధానం అయితే రాలేదు. అంతే, గబగబా పైకి వెళ్ళి చూసేసరికి యానీ అన్కాన్షియస్ అయ్యి కిందనైతే పడి ఉంది. తన చేతి నుంచి ఇంకా రక్తం వస్తూనే ఉంది. అంతే మరి, వెంటనే వాళ్ళ నాన్నని పిలిచి యానీకి ఫస్ట్ ఎయిడ్ అయితే చేశారు. తెలివి తెప్పించి హాస్పిటల్కి వెళ్దామని అంటే యానీ మటుకు, నాన్న నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు నాకంతా నార్మల్గానే ఉంది, హాస్పిటల్కి అవసరం లేదు అని అంటుంది. నేను కావాలని చేయలేదు, ఐ స్వేర్ అని అంటుంది. సరే సరే, కొంచెం భోజనం చెయ్యి అంటూ వాళ్ళమ్మ రైస్ బౌల్ తీసుకొచ్చి పెట్టింది ముందున. అంతే, అందులోని యానీకి ఏవో వెంట్రుకలు ఇంకా పురుగులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది చూడ్డానికి చాలా జిగుప్సగానైతే అనిపిస్తుంది యానీకి. అది చూస్తున్న యానీ వెంటనే తన చేత్తోని రైస్ బౌల్ని ముందుకైతే తోసేసింది. వాట్ హ్యాపెన్ యానీ అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే, మా ఇందులోని పురుగులు వెంట్రుకలు ఉన్నాయి అని చూపెడుతోంది యానీ. పక్కనే ఉన్న వాళ్ళ నాన్న, ఏం మాట్లాడుతున్నావు అని, లేదమ్మా ఇందులో అలాంటివేమీ లేవు చూడు అని అంటున్నాడు. కానీ యానీ మటుకు, లేదు లేదు ఇందులో పురుగులున్నాయి, నాకు కడుపులో తిప్పుతుంది అంటూ వామిటింగ్ అయితే చేసేసింది. తను అలా వామిట్ చేస్తుంటే అందులోని నల్లటి ఒక జిగురు పదార్థం ఇంకా దాంతో పాటుగా కొన్ని పురుగులు అయితే పడుతున్నాయి. అది చూస్తున్న వాళ్ళ అమ్మ నాన్న భయంతో గడగడ వణికిపోతున్నారు. అంతేకాదు, అతి దారుణమైన వాసన అయితే వస్తుంది. శవం కుళ్ళిపోయిన వాసన అయితే కొడుతుంది. ఇంకా అది చూస్తున్న వాళ్ళిద్దరూ కూడాను భయంతో యానీని పట్టుకుంటే యానీ మటుకు గట్టిగా అరుస్తూ తన నోట్లో నుంచి రక్తాన్ని వాళ్ళ మీదైతే ఊస్తుంది. అంతే, ఇంక వాళ్ళిద్దరికీ కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం జరుగుతుంది ఆని ఆని అంటూ తనైతే పట్టుకున్నారు. అంతే, వాళ్ళిద్దరినీ విడిపించుకొని బయటికి ఎక్కడికో పరిగెత్తింది. యానీ వాళ్ళ నాన్న తన్ని ఫాలో అవుతూ వెనకాతలే వెళ్తున్నాడు. అంతే, అతన్ని చూడగానే యానీ తన 2 కాళ్లతో కాకుండా 2 చేతులతో కూడాను ఒక కుక్క ఎలా పరిగెడుతుందో అలా పరిగెడుతూ గోడలు ఎక్కుతూ దాటుకుంటూ తనకి కనిపించకుండా దూరంగా ఎటో వెళ్ళిపోయింది. యానీ యానీ అంటూ ఆ రాత్రి సమయంలో రోడ్లన్నీ కూడా గాలిస్తున్నాడు. ఈలోగా ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ యానీ ఇంటికి వచ్చి
తనకి బాగోలేదని తన బెడ్రూమ్లో పడుకుందని వాళ్ళ ఆవిడ చెప్పడంతోని తన రూమ్లోకి అయితే వెళ్ళి చూశాడు. అక్కడ యానీ ఏం కానట్టు నార్మల్గానైతే పడుకొని ఉంది. అమ్మయ్య అనుకున్నాడు. జరిగిన విషయం మొత్తం వాళ్ళ ఆవిడతోనైతే చెప్పాడు. ఏదో జరుగుతుంది, యానీ బిహేవియర్ చాలా వింతగా, విచిత్రంగా, భయం కొలిపేటట్టయితే ఉంది. యానీకి ఏదో అయ్యింది. రేపు నేను చర్చ్ ఫాదర్తో మాట్లాడతాను అని మ్యారీకి అయితే చెప్తున్నాడు. సరేనండి అంటూ తన యానీ పక్కన పడుకుందామని తన బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి యానీ పడుకున్న దగ్గర గోడలో నుంచి ఏవో 2 చేతులు వచ్చి యానీ మీదకైతే వస్తున్నాయి. అది చూసిన వాళ్ళమ్మ గట్టిగానైతే అరిచింది. అంతే, వాళ్ళ నాన్న పరిగెత్తుకుని వచ్చేసరికి మళ్ళీ ఆ చేతులు లోపలికైతే వెళ్ళిపోయాయి. ఏమండి అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఇంకా రాత్రి సమయంలో వాళ్ళు చేసేదేమీ లేక వాళ్ళ దగ్గరున్న ఒక వెండి సిలువను తీసుకొచ్చి యానీ రూమ్లోనైతే పెట్టారు. మరి ఆ రోజైతే గడిచిపోయింది. మర్నాడు తెల్లవారేసరికి ఆ పుస్తకాన్ని పట్టుకొని ఏదో మంత్రం అయితే చదువుతుంది. తను అలా చదువుతూ ఉంటే ఆ బాక్స్లో నుంచి ఏవో కొన్ని క్షుద్ర శక్తులు బయటికైతే వస్తున్నాయి. దాంతో పాటుగా ఆ పుస్తకం పూర్తిగాను రక్తంలోని తడిచిపోయి ఆ రూమ్ అంతా కూడాను పూర్తిగాను రక్తం అయితే అయిపోయింది. ఆ క్షుద్రశక్తి వెనకాదలుండి ఆ మంత్రాలను అయితే చదివిస్తోంది. అది ఎలా చదువుతుంటే యానీ కూడా అదే రకంగా చదువుతూ ఆ మంత్రాలని రిపీట్ చేస్తుంది. ఈలోగా కిందన వంటగదిలో పనిచేస్తున్న వాళ్ళమ్మకి ఆ మంత్రాలు గట్టిగానైతే వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది యానీ అనుకుంటూ తన రూమ్ వైపు అయితే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి యానీ ఏమీ జరగనట్టు నార్మల్గా కూర్చొని ఆ పుస్తకాన్ని అయితే చూస్తుంది తీక్షణంగా. ఏమైంది నీకు? ఏంటి మాట్లాడుతున్నావు? ఏవో మంత్రాలు లాంటివి చదువుతున్నావు అంటూ యానీ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే యానీ వాళ్ళ అమ్మని వింతగా చూస్తూ నవ్వుతూ ఉంది. ఏం లేదమ్మా, ఏం లేదు అంటూ ఆ పుస్తకాన్ని పక్కనైతే పెట్టేసింది. పద, ఈరోజు నీకు నేను సాయం చేస్తాను, పద ఏం కూర వండుతున్నావు అంటూ వాళ్ళమ్మని తీసుకొని కిందకి వెళ్దాం పదా అంటూ తీసుకువెళ్ళబోతూ ఉంటే యానీ రూమ్లో ఉన్న మిర్రర్లో నుంచి యానీ ప్రతిరూపం వాళ్ళమ్మని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. కానీ తన కేకలు వాళ్ళ అమ్మకైతే వినబడటం లేదు. అక్కడున్న యానీతో కలిసి కిందకైతే వెళ్తుంది. ఇప్పుడు ఎలా ఉంది తల్లి? నీకంతా బాగుంది కదా? యానీ, ఏమైంది నీకు అని అడుగుతుంది. నీకేం కాలేదు కదా అంటే తన కాసి విచిత్రంగా చూసి వింతగా నవ్వుతూ నాకేం కాలేదు అంటూ వంటగదిలోకి అయితే వెళ్ళింది. మరి వంటగదిలోని వాళ్ళ అమ్మ సూప్ చేస్తూ ఉంటే ఇదేం సూప్ అని అడుగుతుంది. ఇది ఎగ్ డ్రాప్ సూప్ రా, నీకు ఇష్టమని చేస్తున్నాను అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఓహో, నేను చెయ్యొచ్చా అంటూ పక్కనున్న గరిటనైతే తీసుకుంది. సరే చెయ్యి అంటూ వాళ్ళ అమ్మ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి తన ఎదురుగానే ఆ సూప్లోని తన నాలుకని కట్ చేసి అందులోనైతే వేసేసింది. తన నోట్లో నుంచి విపరీతంగా రక్తం అయితే కారుతోంది. అది సూప్లోనైతే పడుతుంది. అది చూసేసరికి వాళ్ళమ్మ గట్టిగా అరిచి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. అంతే, అక్కడున్న యానీ మాయమైపోయింది. తర్వాత తను లేచి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. యానీ వేర్ ఆర్ యు అంటూ తను పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ యానీ హాయిగా పడుకొని అయితే ఉంది. అంతే, తనకి చాలా భయం వేసింది. వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి
యానీ ఇలా చేసింది, ఇప్పుడు చూస్తే ఇలా పడుకోనుంది అని కంగారు పడిపోతూ ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు కంగారు పడుకు, నేను వస్తున్నానంటూ తను వెంటనే కాల్ కట్ చేసి ఫాదర్తోనైతే మాట్లాడతాడు. ఫాదర్ విలియమ్స్ ఎక్సార్సిజం చేయడంలోని దిట్ట. అంతేకాదు అక్కడ వాళ్ళ చర్చ్ కమిటీ మెంబర్స్ని కూడాను కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకొని పోలీసులకి కూడా ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాతే వీళ్ళు పిలిచినందుకు ఎక్సార్సిజం చేయడానికి వస్తానని ఒప్పుకున్నాడు. మరైతే తనకు కావలసిన మరికొన్ని పుస్తకాల కోసం ఒక రోజైతే పడుతుంది, అది మరొక చర్చి నుంచి తెప్పించాలి అని ఫాదర్ విలియమ్స్ అయితే ఒకరోజు వాళ్ళని ఓపిక పట్టమన్నాడు. అంతేకాదు హోలీ వాటర్ ఇచ్చి ఇంట్లో అంతా కూడా చల్లమని చెప్పాడు. ఇంకా ఆ రోజు హోలీ వాటర్ తీసుకొని ఇంటికైతే వచ్చేశాడు థామ్సన్. మరి ఇంటికి వచ్చిన థామ్సన్ని చూసి మ్యారీ భయపడిపోతూ తనకి జరిగిన ఆ ఇన్సిడెంట్ మొత్తాన్ని వివరించి చెప్పింది. కంగారు పడుకు, ఇదంతా ఏదో ఈవిల్ పవర్లా అనిపిస్తుంది. ఫాదర్ విలియమ్స్ రేపు వస్తానని చెప్పారు, ఈరోజు ఈ హోలీ వాటర్ని ఇంట్లో అంతా చల్లమన్నారు అంటూ తను ఇల్లంతా చల్లుకుంటూ యానీ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ హోలీ వాటర్ వేస్తూ ఉంటే అంతా కూడాను పొగలాగైతే వస్తుంది. అంతేకాదు ఒక డెమోనిక్ పవరు గట్టిగా అరుస్తూ థామ్సన్ అయితే భయపెట్టేసింది. అంతే థామ్సన్ అక్కడే హోలీ వాటర్ని పడేసి కిందకైతే వచ్చేశాడు. మరి ఆ రోజు నైట్ యానా రూమ్లో నుంచి ఏవో శబ్దాలు అయితే వినబడుతున్నాయి. అది కూడాను ఎవరో అరుస్తున్నట్టు. ఇంకా ఆ శబ్దాలు విన్న మ్యారీ వెంటనే లేచి పైకి వెళ్దామని చూసేసరికి వంటగదిలో ఉన్న ఫ్రిడ్జ్ డోరు ఓపెన్గానైతే ఉంది. అక్కడికి నడుచుకొని మెల్లగా వెళ్ళి చూసేసరికి ఫ్రిడ్జ్లో ఉన్న మీట్ని బయటికి తీసి అలానే పచ్చిగా నవలేస్తూ యానీ అయితే కనిపించింది. అంతేకాదు ఎప్పటి నుంచో తిండి లేనట్టు తను అలా తింటూ ఉంటే అది చూస్తున్న మ్యారీకి కడుపులోనైతే తిప్పేసింది. పక్కన ఉన్న బుక్ అయితే ఓపెన్ అయ్యి అందులో నుంచి ఏవో కొన్ని శబ్దాలు వినిపించేసరికి అది చూస్తున్న మ్యారీ గట్టిగానైతే అరిచేసింది. అంతే మ్యారీ అలా అరిచేసరికి యానా మ్యారీని చూసి వింతగా విచిత్రంగా నవ్వుతూ గోడలపై పాక్కుంటూ పైకైతే ఎక్కేసింది. అంతే అక్కడికి వచ్చిన థామ్సన్కి ఏమీ అర్థం కాలేదు. ఏమైంది అంటూ ఉంటే అది యానా అంటూ తనకి జరిగింది మొత్తం చెప్పింది. అంతే మరి కూడా భయపడిపోయాడు. యానా రూమ్లో ఉంటుండగానే తన రూమ్కి తాళాలైతే వేసేశారు. రాత్రి 3 అవుతుంది. ఆ సమయంలోని వాళ్ళ ఇంటి బయటనున్న కుక్కలు తెగ అరుస్తూ ఉన్నాయి. ఏమైందా అని కిటికీ ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళింటి ముందునే ఒక ఊర కుక్కని చంపి తన పేగుల్ని అతి దారుణంగా నమిలి తినేస్తుంది యానా. అంతే అది చూస్తున్న వాళ్ళిద్దరూ గబగబా బయటికి వచ్చి యానానైతే పట్టుకున్నారు. యానా వాళ్ళిద్దరినీ తోసేసి ఆ పేగుల్ని నమిలి మింగేస్తోంది. అది చూస్తున్న వాళ్ళమ్మ అక్కడే వాంతి చేసింది. అంతేకాదు అక్కడ ఉన్న ఆ కుక్క రక్తాన్ని మొత్తం తన ఒంటి మీద అయితే రాసుకుంటూ అతి దారుణంగా ఈవిల్ స్మైల్ అయితే ఇస్తుంది వాళ్ళ నాన్నని చూసి. అంతే థామ్సన్ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి తను తెచ్చిన హోలీ వాటర్ వెతికి బయటికి తీసుకువచ్చి యానా మీద అయితే చల్లాడు. అంతే యానా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. తన ఒంటి మీద హోలీ వాటర్ పడుతూ ఉంటే అక్కడ చర్మం అంతా కూడా కాలిపోతూ పొగలాగైతే వస్తుంది. ఈలోగా ఒక సంచిని తీసుకొచ్చి తన మొహాన్ని మూసేసి లోపలికైతే ఈడ్చుకుపోయారు.
మొత్తానికి తనని తన చేతులు కాళ్ళు కట్టేసి తన బెడ్రూమ్లోనే బెడ్కైతే కట్టి వదిలేశారు. మరి నెక్స్ట్ డే మార్నింగే థామ్సన్ ఫాదర్ విలియమ్స్కి అయితే కాల్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారు. కొంచెం ఓపిక పట్టండి, ఈరోజు నైట్కే నేను వచ్చి ఎక్సర్సిజం చేస్తాను, మీరు కంగారు పడకండి అంటూ వాళ్ళకైతే చెప్తున్నాడు. ఇంకా వీళ్ళ కాన్వర్జేషన్ ఫోన్ అవుతుండగానే ఏదో ఒక ఈవిల్ స్మైల్ అటుపక్క ఉన్న విలియమ్స్కి అయితే వినపడుతుంది. తనకి అర్థమైంది అక్కడ ఏదో చాలా డేంజరస్ డెమానిక్ పవర్ ఉంది అని. అంతేకాదు సాయంత్రం అవుతున్న కొద్ది ఆ ఈవిల్ పవరు ఎక్కువయ్యి చేతులకి కాళ్ళకి కట్టిన కట్లని తెంచుకొని అక్కడున్న గోడని విపరీతంగా తన గోళ్లతోనైతే గీరేస్తుంది. తన వేళ్ల నుంచి రక్తం అయితే వస్తుంది. గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటే యానీ రూమ్ డోరు ఓపెన్ చేసి చూసేసరికి యానీ తన వేళ్లని పూర్తిగా హర్ట్ చేసుకొని ఆ వేళ్ల నుంచి వచ్చిన రక్తాన్ని తనే నోట్లో పెట్టుకొని పీల్చేస్తుంది. వీళ్ళ కాసి విచిత్రంగా వింతగా చూస్తూ వాళ్ళిద్దరినీ తప్పించుకొని రూమ్ బయటకైతే వచ్చేసి బయటికి పరిగెడుతుంది. ఇంకా యానీని పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ నాన్నైతే గట్టిగా పట్టుకున్నాడు. ఈలోగా ఫాదర్ విలియమ్స్ కూడా వచ్చారు. మరి అతను అనన్యాని చూసి తనకి చేయవలసిన ఎక్సార్సిజం ప్రక్రియ అంతా కూడాను మొదలు పెట్టేశారు. యానీని మళ్ళీ తన బెడ్కే కట్టేశారు. అక్కడ ఉండి ఎక్సార్సిజం ప్రక్రియ అంతా కూడాను మొదలు పెట్టాడు. ఈలోగా ఆ ఈవిల్ పవరు చాలా గట్టిగా అరుస్తూ తను కిటికీలో నుంచి ఒక పొగ రూపంలోని లోపలగా అయితే వచ్చేసింది. అంతే, అది చూస్తున్న ఫాదర్ విలియమ్స్కి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఈలోగానే అక్కడున్న ఆ పెట్టె మెరుస్తోంది. దాని పక్కనే ఉన్న ఆ ఈవిల్ బుక్ ఏదైతే ఉందో ఆ డీ బుక్ దానంతటదే ఓపెన్ అయ్యి అందులో ఉన్న పేజీలన్నీ కూడా దానంతటవే రెపరెపలాడుతూ ఉన్నాయి. అంతే, అతనికైతే అర్థమైపోయింది ఇది ఆ డీ బుక్ వల్లనే జరిగింది అని. తను చేయవలసిన ఎక్సర్సిజం చేస్తూనే మరో పక్క నుంచి దాన్ని ఎలా అంతం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నాడు. ఈలోగా అనన్యలో ఉన్న ఆ ఈవిల్ స్పిరిట్ ఇంకా ఎక్కువయ్యి అనన్య గాల్లోనైతే తేలుతోంది. తన కళ్ళు ఇప్పుడు ఎర్రగా మారిపోయాయి. అంతేకాదు ఎక్సర్సిజం చేస్తున్న ఆ ఫాదర్ విలియమ్స్ మెడైతే పట్టుకుంది. ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తన్ని పట్టుకోబోతే వాళ్ళిద్దరినీ కూడా హర్ట్ చేస్తుంది. మొత్తానికి ఫాదర్ విలియమ్స్ ఇక్కడుంటే పని జరగదు అని అర్థం చేసుకొని తనని చర్చికి తీసుకువెళ్దాం పదండి అంటూ కొంతమంది సహాయంతోని తనని చర్చికి అయితే తీసుకువెళ్ళాడు. తనతో పాటుగా ఆ డెమానిక్ బుక్ ఏదైతే ఉందో ఆ డీ బుక్ని కూడా జాగ్రత్తగా బైబిల్ పెట్టి బుక్నైతే ఆ చర్చిలోకి తీసుకువచ్చాను. అంతేకాదు తనలో ఉన్న ఆ ఈవిల్ స్పిరిట్ని తరిమి కొట్టాలి అనంటే ఆ డీ బుక్ని నాశనం చెయ్యాలి. అది అంత సులువేం కాదు. అది నాశనం చేసిన ఒక్కొక్కసారి అందులో ఉన్న స్పిరిట్ ఖచ్చితంగా ఆవహించిన వాళ్ళని పట్టుకుపోతుంది, అంటే చంపేస్తుంది. అందుకనే ఆ బుక్ని అతి పవిత్రమైన బైబిల్తోని ముడివేసి ఆ సాతాను బయటికి రాకుండా దాన్ని ఒక గొయ్య తీసి కప్పిపెట్టారు. అది కూడాను చర్చ్ వెనుకట్ల. మరి అసలు ఈ ఈవిల్ పవరు ఎలా వచ్చింది అని అంటే చాలా కాలం క్రితం బ్రిటిషర్స్ మన ఇండియాని ఆక్రమించుకొని ఇండియాలో వాళ్ళని పని వాళ్ళ కింద హీనంగా చూసే దుస్థితిలో ఉన్న సమయం అది. వారి ఆకృత్యాలకు అంతే లేదు. పనిని ఎంత చేస్తున్నా ఇంకా మరమనుషుల్లాగా వాళ్ళ చేత పనినైతే చేయిస్తూ ఉండేవారు. అంతేకాదు అప్పటికీ కూడా వాళ్ళ కసి తీరేది కాదు. వాళ్ళని ఏదో విధంగా హింసించాలి అని అనుకుంటూ ఉండేవారు. మరి అలానే ఒకరోజు పని చేస్తున్న మల్లయ్యని అతి దారుణంగా కొట్టి వాళ్లతోనైతే తీసుకుపోయారు. అది ఒక పాత చర్చ్. అసలు అందులోకి మల్లయ్యని ఎందుకు తీసుకువెళ్లారో మిగతా వారికైతే తెలీదు. వెళ్దామన్నా
అంత ధైర్యం చేసే సాహసం ఎవరికీ లేదు. ఇంకా అందుకనే నోరు మూసుకొని ఉన్నారు. అయితే ఆ చర్చ్లోని ఫాదర్ రిచర్డ్సన్ వాడొక క్రూరుడు. వాడు ఇలాంటి ఈవిల్ పవర్స్ని తీసుకువచ్చి ఇలా మనుషుల మీద ఉపయోగించి వారిని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనే దాని మీద రీసెర్చ్ అయితే చేస్తున్నాడు. అదే ఈ డీ బుక్ని తయారు చేసి వాడి చేత వీళ్ళ పనులు చేయించుకోవాలని అన్నమాట. అయితే మరి వాడి చావు అతి దారుణంగా ఉండాలి. ప్రాణాల మీద ఆశ ఉండాలి, కానీ వాడు చావాలి. బలవన్మరణం అన్నమాట. మరి అలా చేస్తేనే వాడి రక్తం, గోళ్ళు, తల వెంట్రుకలు తీసుకొని వాటితోని ఈ బుక్ని తయారు చేయవచ్చు. మరి అందుకనే అతి దారుణంగా మల్లయ్యని తీసుకువచ్చి హింసించి మరీ చంపేశారు. చంపిన తర్వాత వాళ్ళు అనుకున్న ప్రకారంగానే అక్కడ వాళ్ళు చేసిన ఒక రిచువల్కి తనలో ఉన్న ఆ రక్తం ఇంకా గోళ్ళు, తల వెంట్రుకలు తీసుకొని ఒక బుక్లోనైతే నిక్షిప్తం చేసి దాంతోని ఒక శాసనం రాసి కొన్ని మంత్రాల ద్వారా ఒక బాక్స్లోనైతే పెట్టారు. మరి ఆ బాక్స్ని ఉపయోగించుకోవడం కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. అది విఫలమైపోయింది. అతి దారుణంగా చనిపోయిన మల్లయ్య భయంకరమైన డీమాన్గా మారిపోయాడు. తన్ని అంత దారుణంగా చంపిన వాళ్ళందరినీ కూడాను చంపేశాడు మల్లయ్య. తన శక్తి ఇంతకింత పెరిగిపోయింది. మరి ఇంకా చాలా మందిని పొట్టన పెట్టుకునే లోపే అక్కడున్న మరొక ఫాదరు గ్రహించిన ఆ ఫాదరు ఆ బుక్ని సేఫ్గా కట్టడి చేసి ఆ చర్చ్ కిందే సమాధి చేశాడు. మరి తవ్వకాల్లోని వీళ్ళకి ఆ పుస్తకమే దొరికింది. తెలియక యానా ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయడంతో మళ్ళీ ఆ ఆత్మ బయటికైతే వచ్చింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి వసుధ సిస్టర్, విజయకృష్ణ రామ సిస్టర్, బాలాజీ గారు, అమలు సిస్టర్, వీరమణి సిస్టర్, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ సిస్టర్, దండాస్ బ్రదర్, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, వినయ్ గారు, తులసి సిస్టర్, బాసిని విజయ్ సిస్టర్, ఇంకా లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, సంధ్య సిస్టర్, జ్యోతి సిస్టర్, రవీంద్ర అన్నయ్య, నాగేంద్ర ప్రసాద్ గారు, దునిషా షేక్ సిస్టర్, నీరజ్ గారు, షేక్ జబీబుల్లా గారు, రాజేశ్వరి సిస్టర్, రూబీ సిస్టర్, స్వాతి సిస్టర్, రజీనా సిస్టర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా మీకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ పేరుని తప్పకుండా తీస్తాను. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే బాయ్.